హరీష్ రావు మాట్లాడేది కరెక్ట్. ఎందుకంటే మద్యం విషయంలో ఈ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఎవరికి ఉండదు. ఎందుకంటే గత 10 ఏళ్లల్లా మద్యాన్ని ప్రతి గ్రామాన వీధికి బెల్ట్ షాపులతోటి కొన్ని వేల బెల్ట్ షాపులు కంటే మద్యంతోటే ప్రభుత్వాన్ని నడిపించి మద్యం ద్వారా కొనుగోలు చేసినటువంటి మద్యం తాగేటువంటి వ్యక్తులకు కేసీఆర్ ఉన్న కాలంలో స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడిగేస్తే ఒక బెల్ట్ షాప్ ఉంటుండే. మద్యం గురించి మాట్లాడాలన్నా, ఈరోజు మద్యం ధరలు పెరిగినా కూడా దాన్ని విమర్శించాలన్నా కేవలం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమవుతుంది. ఆ క్రెడిట్ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళ కాలంలో 10 ఏళ్ళు మద్యం విషయంలో స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. అందు గురించి చాలా మంది పాట పాడతారు. ఏది తాగుబోతులు సారే రావాలంటున్నారే, సారే కావాలంటున్నారే అనేది ఈ మందుబాబులకు ఇన్స్పిరేషన్గా వచ్చిన పాటే అది. వీళ్ళే మాట్లాడాలి. ఎందుకంటే ఇంకొక మైలురాయి ఏంటంటే ఎలక్షన్స్కి ముందుగానే ఒక 3 నెలల ముందే, ఎలక్షన్స్కి ముందు కేసీఆర్ ఓడిపోయడానికన్నా ముందు 3 నెలల ముందే మద్యం టెండర్లు పిలిచి ఆ డబ్బులు కూడా జమ చేసుకున్నారు. తాగుబోతులు అంటే కేసీఆర్కు అంత అది. తాగుబోతుల నుంచి వచ్చేటువంటి రెవెన్యూ ఎక్కడ 18,000 కోట్లు, ఎక్కడ 40,000 కోట్లు. కేసీఆర్కు తెలంగాణ ఉపజెప్పడానికన్నా ముందు మద్యం ద్వారా తెలంగాణకు వచ్చినటువంటి ఆదాయం నాకు తెలిసి 18,000 కోట్లు. అదే కేసీఆర్ దిగిపోయడానికి ముందు అంటే ఇక 9.5 ఏళ్ళు దిగిపోయింది కదా, అప్పటికి 44,000 కోట్ల ఆదాయం. అంటే ఇక మరి తెలంగాణకు మద్యం విషయంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరికి ఆ క్రెడిట్ ఇవ్వాలి? నిజంగా తెలంగాణ జాతి పితో కాదో తెలియదు కానీ మద్యం పిత అని మాత్రం కేసీఆర్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ 18,000 కోట్లు, ఎక్కడ 44,000 కోట్ల ఆదాయం. వీళ్ళు పెంచేది ఏముంది? మద్యం గురించి మాట్లాడితే మద్యం ప్రియులకి అన్యాయం జరిగితే ఈ పార్టీ మాట్లాడాలి, ఈ పార్టీకే అర్హత ఉన్నది. ఎందుకంటే వీళ్ళు మద్యంతో ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపింది. ఊరికి ఒక ఇల్లు కట్టిండో లేదో కానీ ప్రతి కాలనీకి ఒక ఊర్లో చిన్న ఒక 20-30 ఇల్లున్న ఒక బెల్ట్ షాప్ తయారు చేసింది మాత్రం ఆ క్రెడిట్ మాత్రం వీళ్ళకి. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు హరీష్ రావు? మద్యం ధరల పెంపు మార్పు అంటే ఇదేనా? హరీష్ రావు మద్యం ధరల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలు నడ్డి విరుస్తుందట. అంటే ఉప్ప, పప్ప, చక్కెర, లేకపోతే బస్ ఛార్జీలా, పెట్రోలా, ఏంటి? మధ్యతరగతి ప్రజలంటే ఎవరు? అంటే వీళ్ళ పార్టీ దృష్టిలో మధ్యతరగతి ప్రజలంటే ఎవరు అంటే తాగుబోతులు, మద్యం తాగేవాళ్ళు. అది ఎన్నికల ముందు శుద్ధపూస మాటలు చెప్పి ఇప్పుడు అడ్డగోలుగా మద్యం ధరలు పెంచారని దెయ్యబట్టారు. పెంచకూడదు. ఎందుకంటే ఈ మద్యం అనేటువంటి క్రెడిబిలిటీ, మద్యం ధరలు పెంచాలన్నా తగ్గియాలన్నా దానికి అర్హత, హోదా మొత్తం వీళ్ళకే. కేసీఆర్కు లేదు అనుకుంటే వీళ్ళ పార్టీకే. అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారా? మీరు చెప్పినట్టు మార్పు ఇదేనా? రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి యువతను ఆగం చేస్తారా అని ఒక్కదానికైనా అర్థం ఉందని. ఇప్పుడు ధరలు పెంచితే ఆటోమేటిక్గా తగ్గుతాయి, తాగుడు తగ్గుతుంది. ఇక్కడేమో పైన ఏమో ధరలు ఎట్లా పెంచుతావు అని అంటాడు, కిందేమో రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి యువతను ఆగం చేస్తారా అని సంధించి ఒక్క మాట మీద ఉంటారే. వీళ్ళు తెల్లారి అన్నం తింటారా లేకపోతే ఇంకేదన్నా తింటారా? కేసీఆర్ అనేటువంటి నాయకత్వంలో సుశిక్తులైనటువంటి కార్యకర్తలు అంటే ఇట్లా పైన మాట మాట్లాడతాడు, కింద మాట మాట్లాడతాడు. ఇప్పుడు మద్యం ధరలు పెంచితే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుద్ది, తీసుకోరు. మద్యం ధరలు తక్కువ ఉంటే ఎవడన్నా పోయి తాగుతాడు. రోజుకోటి తాగారు, వారం కోటి తాగేటోడు రోజుకోటి తాగుతాడు, ఎందుకంటే ధరలు తక్కువ అని. పైన ఏమో మధ్యతరగతి ప్రజలు నడ్డి విరుస్తారని మాట్లాడతారు, మళ్ళీ తాగుబోతుల తెలంగాణ అని మాట్లాడతారు. ఈ అడ్డదుడ్డమైనటువంటి మాటలు కేసీఆర్ ఫ్యామిలీకి తప్ప నాయన ఎవ్వరికి మాట్లాడరాదు. ఈ మాటలు అడ్డగోలు మాటలు, చిల్లర మాటలు. ఒక్క మాట మీద ఉన్నాడు, ఒక్క స్టాండ్ మీద ఉండదు, అడ్డగోలుగా మాట్లాడాడు. ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు, మొత్తం మీద మాట్లాడతారు.